ఈడీ కూడా ప్రస్తుతం రంగంలోకి దిగింది. అంటే ఎప్పుడెప్పుడు ఈ విదేశీ పర్యటనలు, ఈ విదేశాల్లో డబ్బులు పెట్టడాలు, ఈడీ రంగంలోకి దిగిందంటే మనీ లాండరింగ్, ఇక్కడి నుంచి ఎక్కడికెక్కడికి డబ్బు వెళ్ళింది, ఏం చేశారు, ఇవన్నీ కూడా కూపీలాగుతున్నారు ఇప్పుడు ప్రస్తుతం ఈడీ అధికారులు. సో జగన్మోహన్ రెడ్డి ఇప్పటి వరకు ఆయన మంత్రివర్గంలో ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు, విజయసాయిరెడ్డి, వీళ్ళందరూ ఎవరైతే ఆ 5 సంవత్సరాలు విదేశీ పర్యటనలు ఉంటాయో, ప్రత్యేక విమానాల్లో వెళ్ళుంటారు కదా వీళ్ళంతా, అవన్నీ కూడా కూపీలాగుతున్నారు. మనం చూడొచ్చు, జగన్మోహన్ రెడ్డి కూడా గతంలో పూర్తిగా గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి ప్రత్యేక విమానంలో ఏదైతే లండన్కి అని చెప్పి వెళ్ళేవారు, ఆ తర్వాత దావోస్కి వెళ్ళి పెట్టుబడుల సదస్సు అని చెప్పి అక్కడికి వెళ్ళి ఇక్కడికి సంబంధించిన రాష్ట్రంకు సంబంధించిన పారిశ్రామికవేత్త ఒకరిద్దరితోని దావోస్కి వెళ్ళి ఎంఓయూ కుదుర్చుకున్నారు. మరి అదేంటో లెక్కేంటో, అసలు అదేదో ఇక్కడనే చేసుకుంటే అయిపోయింది కదా, విమాన ఖర్చులన్నా మిగిలేవి. సో ఇట్లా అక్కడికి వెళ్ళి మరి ఇంకెవరెవరితో కలిశారు, ఇంకా ఏం మీటింగులు, లిక్కర్కి సంబంధించి అక్కడ ఏమైనా మీటింగులు జరిగాయా, మరి వీళ్ళు వెళ్ళే క్రమంలో ఏం జరిగింది, ప్రత్యేక విమానాల్లో వెళ్తూ ఉన్నారు, సో దాంట్లో మరి ఏమైనా డబ్బు తరలించారా, ఏం జరుగుతోంది, ఇవన్నీ కూడా కూపీలాగుతోంది ఈడీ. పూర్తిగా గూగుల్ టేక్అవుట్లు, తర్వాత ఆ ఫోన్ కాల్ లిస్టులు, ఆ తర్వాత ఇట్లాంటివన్నీ కూడా తీస్తూ ఉన్నారు. ఇప్పుడు పూర్తిగా కూడా టెక్నికల్ ఎవిడెన్స్లు బయటపెట్టి వాళ్ళ ముందుంచి ప్రశ్నిస్తూ ఉన్నారు. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి ఇందాక అనుకున్నట్టుగా గన్నవరం నుంచి ఇటు ఒకసారి బేగంపేట ఎయిర్పోర్ట్ కూడా వచ్చారు. అక్కడ వాళ్ళ సతీమణి కోసం ఒక గంటన్నర వెయిట్ చేసి ఆమె వచ్చాక ఇక్కడ నుంచి ప్రత్యేక విమానంలో మళ్ళీ లండన్ వెళ్ళారు. ఆ వెళ్తున్న క్రమంలో ఆమ్స్టర్డామ్, దాని గురించి అందరికీ తెలిసిందే, అది చాలా హవాలాకు కావచ్చు, లేదంటే డ్రగ్స్కు పేరొందినటువంటి ప్రాంతం ఆమ్స్టర్డామ్, ఆ తర్వాత పక్కనున్న బ్రెజిల్, ఇవన్నీ కూడా. సో ఇక్కడ టెక్నికల్గా కొంచెం సిగ్నలింగ్ వ్యవస్థ కొంచెం లోపించింది, మాకు ఇంకా రాలేదు అని చెప్పి మేము ఇక్కడ ఆగాము అని చెప్పి గతంలో వార్తలు వచ్చాయి. అక్కడ ఏం పని ఆయనకి, జగన్మోహన్ రెడ్డి వెళ్ళే సమయంలో ఒక దగ్గరికి వెళ్తున్నానని చెప్పి ఇంకో దగ్గరికి ఎందుకు ఆగారు అక్కడ, సో దాన్ని కూడా కూపీలాగుతున్నారట.